ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితలు కాక ఈ మాటలు నీ హృదయంలో ఉండినప్పుడు, ఈ మాటలు నీలో ప్రవేశిస్తున్నప్పుడు నువ్వు బలాన్ని పొందుకుంటావు, శక్తిని పొందుకుంటావు, సాతాన్ని జయించగలిగిన మాటలు ఈ మాటలు. ఈరోజు గత కాలం కాడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకి యోహాను మొదటి ప్రకటన గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు యోహానుని పద్మాసు దీపములో ఆయన మనల్ని ఏర్పరచుకొని ఏ విధంగా దేవుని మాటలు వింటే ఏ విధంగా వాళ్ళు ఉంటారు, దేవుని మాట వినకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయి అన్నది దేవుడు ముందుగానే ఒక గ్రంథము ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాడు? జాగ్రత్తలు నేర్పడానికి ఒక గ్రంథం ఏర్పడింది. అదే ప్రకటన గ్రంథం. ఏ గ్రంథం? ప్రకటన గ్రంథం ప్రకటించబడుతుంది. ఎందుకంటే దేవుడు రాకడ అతి సమీపంలో ఉన్నది కాదు. దేవుడు రాకడ అతి సమీపంలో ఉన్నాం. ఏ సమయంలో, ఏ గడియ దొంగ ఏ సమయంలో వస్తాడో తెలీదు. అలాగే దేవుడు రాకడ కూడా యేసయ్య వచ్చేసరికి నువ్వు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఎలాంటి జీవితం జీవించాలి? పరిశుద్ధమైన జీవితం జీవించాలి. దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తేనే నిన్ను దేవుడు తన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. లేదా విడిచిపెట్టబడితే ఈ లోకంలో భయంకరమైన శ్రమలుంటాయి. అప్పుడు నువ్వు ప్రభువా నన్ను రక్షించన్న కూడా దేవుడు నిన్ను పట్టించుకోవడమాట. ఆ గడియలు రాకముందే దేవుడు ముందుగానే ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఈ భూమి మీద నిన్ను సృష్టించింది ఎందుకని గత వారం చెప్పినప్పుడు దేవుడు మనతో ఈ భూమి మీద మనిషిని సృష్టించింది తన సొంత స్వార్థం కోసం కాదు, తినటం కోసం కాదు, వాటి కోసం కాదు. నేను సృష్టించింది తన రాజ్య సువార్తను ప్రకటించే కోసం. అంటే దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నా యాజకునిగా పుట్టించాడు. ఏమంటున్నాడు అక్కడ? యాజకత్వం చేయటానికి. యాజకత్వం అంటే ఒక సేవకుడే వెళ్ళి సువార్త ప్రకటించడం కాదు, నీకు బాధ్యతనిచ్చాడు దేవుడు. అందుకే గత వారం నేను చెప్పింది, దేవుడు నీకు ఒక బాధ్యత చెప్తున్నాడు. దేవుడు ఒక మనిషి రూపమే మనకి ఎందుకు ఇచ్చాడు? ఏ చీమ రూపం ఇవ్వచ్చుగా, లేకపోతే ఒక జంతువు రూపం ఇవ్వచ్చుగా. మనిషి రూపం ఎందుకు ఇచ్చాడంటే ఆయన పోలికలో ఉన్నాం కాబట్టి. ఏం పోలికలో ఉన్నాం? జంతువులకి జ్ఞానము లేదు, అవి ఎలా ఉంటాయో వాళ్ళకే తెలియదు. కానీ ఒక మనిషికి దేవుడు ఒక జ్ఞానాన్ని ఏర్పరిచాడు. నువ్వు జంతువులా జీవించడం ఇష్టం లేదు దేవుడు. నువ్వు ఎలా జీవించాలంటే ఆయన పోలికలో జీవించాలి. ఆయన ఏ విధంగా ఉంటాడో నువ్వు అలా జీవించాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏమంటే, దేవుడు నిన్ను సృష్టించింది ప్రజలకు మంచి చేయడం కోసం. దేనికోసం? దేవుని పిల్లలైన వారికి మంచి మాటలు నేర్పడం నీ బాధ్యత. కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే వాళ్ళని చెడగొడుతూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడు. ఈ లోకమని ఆశ, లోకంలో క్రియలు, లోకంలో ఉన్న తలంపులు వాళ్ళని వెంటాడటం ద్వారా దేవునికి వారు దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు దేవుని బాధ ఏంటంటే, అసలు యేసుప్రభు వారు సిలువ ఎందుకు ఎక్కారంటే, ఒక మనిషి చనిపోతే వాడు ఎటు వెళ్తున్నాడంటే నరకానికే వెళ్ళిపోతున్నాడు. ఎందుకని నరకానికి వెళ్ళిపోతున్నాడంటే మంచి కార్యాలు చేయట్లేదు అక్కడ. ఈరోజు వాక్యము సెలవిస్తుంది. ఇందక్కడ కూడా నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి చెప్పాడు, తన తల్లినంట ఒక కొడుకు, ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళిద్దరు తరిమేశారు. ఎందుకని? ఒక తల్లి 9 నెలలు మోసిన తల్లిని కాలుతో తన్నేసి అంట నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోమని తోసేశారు. అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ పెరిగిన విధానం బట్టి. ఎలాంటి విధానం? వాళ్ళకున్న స్నేహితులు బట్టి, లేదా వాళ్ళకున్న ఆశలు బట్టి ఒక తల్లిని ద్వేషించారు. వాళ్ళు ద్వేషించడం మీద బయటకు తోసివేస్తే ఒక సహోదరుడు ఆ తల్లిని చేరదీస్తున్నాడు. అంటే ఈరోజు దేవుని వాక్యం సెలవు. ఎవరు ఈ సహోదరుడు అంటే దేవుని మాటకు లోబడేవాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడి ఉందంటే, ఒక సమరయుడు అంటే ఒక యుద్ధానికి వెళ్ళే ఒక వీరుడు రోడ్డు మీద ఒక మనిషి పడిపోతే
ఎవరో ఒక తెలియని ఒక గుర్తు లేని మనిషి పడిపోతే ఎవ్వరూ పట్టించుకోవట్లేదంట. ఒళ్ళంతా గాయాలైపోయినాయి, శరీరం అంతా గాయాలైపోయినాయి, ఎక్కడ చూసినా దెబ్బలే, కొట్టడమే, శరీరం అంతా. అసలు అతను పట్టి చూస్తున్నారే కానీ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక సమరయుడు ఏం చేశాడంటే, అతను చూడగానే ఆ యుద్ధానికి వెళ్ళటం ఆపి, దేనికి వెళ్తాను, యుద్ధానికి వెళ్ళేవాడు యుద్ధానికి వెళ్ళటం ఆపి ఆ పడిపోయిన ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆయన దగ్గర డబ్బులుంటే వేరొకడికి అప్పచెప్పి, ఎవరికి అప్పచెప్పాడు? వేరొకడికి అప్పచెప్పి ఈ బిడ్డను సమృద్ధిగా ఆయన యొక్క ఆరోగ్యము తగ్గేంత వరకు, ఎలా ఆయన ఆరోగ్యం తగ్గేంత వరకు ఇదిగో నేను కొన్ని డబ్బులు ఇస్తానని చెప్పి ధనం ఇచ్చి ఆయనకి కావలసిన ఆహారం అంతా అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఒక యుద్ధం ఎందుకు జరుగుతుందంటే ఆ యుద్ధం ఎవరో కాదు, సాతాను యుద్ధాన్ని జయించడానికి వెళ్తున్నప్పుడు ఒక మనిషి పడిపోయాడు. ఆ సమరయుడు ఏం చేస్తున్నాడంటే తనకున్న పనిని విడిచిపెట్టి ఏ పని చేశాడు? దేవుని ప్రేమను కనపరిచాడు. ఎవరు నాకెందుకులే పట్టించుకోవట్లేదు ఈరోజు. ఇప్పుడు పడిపోయిన వాడిని నువ్వు లేవనెత్తేవాడిగా ఉండాలా, ఎకిలి నవ్వులు నవ్వుతూ ఉండాలా? ఎవరైనా రోడ్డు మీద పడిపోయారు అనుకో, అరే పడిపోయాడని నవ్వుతూ ఉన్నావంటే నువ్వు ఎవడు అంటే సాతాను పిల్లాడు. అయ్యో పెద్ద ఆయన పడిపోయాడని నువ్వు లేవనెత్తుతున్నావంటే నీలో దేవుని పోలికొంది. ఇప్పుడు ఈ యుద్ధానికి వెళ్ళేది ఎవరు? దేవుడు. యుద్ధం దేని మీద? సాతాను యొక్క సమూహం మీద. కానీ ఒక మనిషి పడిపోయాడు అక్కడ, ఒక ముసలివాడు పడిపోయాడు, గాయాలతో పడిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన పనిని విడిచి ఏది చూపిస్తున్నాడు? దేవుని ప్రేమను కనపరుస్తున్నాడు. అంటే ఇప్పుడు యేసయ్య పిల్లలు ఎలా ఉండాలంటే ఆయన పోలికలోనే ఉండాలి నువ్వు కూడా. నీకు ఒకవేళ ఏదో పని మీద వెళ్తున్నావు అనుకో, ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు నీకు తోచిన సహాయం చేయాలి. అది ఎవరైనా సరే. నీ దగ్గర డబ్బు లేదనుకో, ధనం లేదనుకో, నువ్వు వాళ్ళకు మంచి మాటలైనా చెప్పు. ఆ మంచి మాటలు కాకపోతే అది కూడా వాళ్ళు వినలేని పరిస్థితిలో ఉన్నారనుకో, వాళ్ళకి చేతనైన సహాయము చేయడానికి ప్రయత్నించాలి. ఒకరోజు నేను చింతాత గురించి వెళ్తూ ఉండగా రోడ్డు మీద ఒక ఆయన బండి తోలటానికి ఇబ్బంది అయిపోతున్నాడు. అదే నాకు ఎందుకులే నేను పట్టించుకోకుండా వచ్చేసాను అనుకో, అతనికి నేను దేవుని మాటలు చెప్పేవాడిగా ఉండేవాడు. కానీ అతను ఏం చేస్తున్నాడంటే ఆ రిక్షాని పైకి తోలుతూ ఉన్నాడు, కానీ అది డౌన్ అయిపోతావు, ఎందుకంటే అది బరువు ఎక్కువ ఉంది. అప్పుడు నేను వెళ్ళి ఆ సహోదరుడికి సహాయం చేశాను, ఆ ముసలాయికి సహాయం చేశాను. అయ్యా ఎంతమందిని పిలిచాను కానీ ఎవరు నాకు సహాయంకి రాలేదు, నువ్వెవరు పిలుస్తావు అంటే దేవుడు మాకు నేర్పించిన విధానం ఇదే అని ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే నేను ఎంతోమంది విగ్రహ ఆరాధన చేశానయ్యా, కానీ యేసయ్య గొప్ప దేవుడు అంటున్నాడు. ఒక అన్యుడు ఏమంటున్నాడంటే ఆయనలో ఉన్న ప్రేమ చాలా గొప్పది అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒక విగ్రహాన్ని పూజ చేసేవాడు నిత్యము పూజలు చేస్తాడంట, కానీ యేసయ్య గొప్పోడు, కానీ పాస్టర్లే మంచోళ్ళు కాదు అంటున్నాడు. అంటే ఆయన పాస్టర్ల మీద ఉంటుంది కానీ దేవుడి మీద తెలుసుకోలేకపోతున్నాడు. అప్పుడు నేను అన్నాను, మనుషులు మంచోళ్ళు కాదయ్యా, దేవుడు ఎప్పుడు గొప్పవాడే. ఆ మాటకి నిజంగానే దేవుడు గొప్పవాడయ్యా, రేపు నుంచి నేను చర్చికి వెళ్తాను. ఆయన దేవుని మందిరానికి వెళ్ళడానికి నేనేమన్నా వెళ్ళానా? అది ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఎందుకు జరిగింది? మనం దేవుని ప్రేమను కనపరచడం ద్వారా. అందుకే ఇప్పుడు అతను నువ్వు రక్షించబడిన వాడువా లేకపోతే నరకానికి తీసుకెళ్ళిన వాడువా? నువ్వు రక్షించబడ్డావు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే రానున్న దినాలు దుర్దినాలు, భయంకరంగా ఏడుస్తారు. అది కూడా ఈరోజు వాక్యంలో ఉన్నాం. యోహాను సువార్త ప్రకటన గ్రంథము 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొనుదురు. అవును, ఆమె. రానున్న దినం ఎలా ఉంటుందంటే యేసు ప్రభువాన్ని ఎవరైతే హేళన చేశారో, యేసు ప్రభువాన్ని ఎవరైతే తిట్టారో, అవమానం చేశారో వాళ్ళందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఎందుకంటే వారందరూ ఈ భూమి మీద విడవబడుతున్నారు. ఎవరైతే యేసయ్య, అక్కడ బైబిల్లో కూడా ఒక మాట, పొడిచిన వారు సైతం ఆయన చూస్తారంట. యేసయ్యని ఎవరైతే బల్లెంతో పొడిచారో, దెబ్బలు కొట్టారో వారందరూ, అంటే వాళ్ళు కూడా బ్రతికి దేవుణ్ణి చూస్తారంట. దేవుడు రాకడ అతి దగ్గరగా ఉంది, జాగ్రత్త.
ఆయన కొట్టిన వారు సైతము చూస్తారంటే చచ్చిపోయిన మృతులు కూడా లేవనెత్తబడుతున్నాయి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. మృతులు కూడా లేపబడుతున్నారంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితులకు వెళ్తున్నారంటే నరకములనే దానిలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని పిల్లలు అన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకంలోకి వెళ్తారు. పరలోకంలోకి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది. ఎంతకాలం నన్ను విడిచి వెళ్తావో ఒక రోజని ఉంటుంది. ఈ రోజున దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళని తిడుతున్నారు, అవమానం చేస్తున్నారు, కొడుతున్నారు. వాళ్ళందరూ ఎలాంటి పరిస్థితులు ఉంటే ఏడ్చే పరిస్థితిలో ఉంటారు. ఆ రోజు నువ్వు నవ్వుతావు, వాళ్ళు ఏడుస్తారు. కానీ ఈ యేసు ప్రభు వారు వచ్చేంత వరకు నువ్వు ఏడుస్తావు. కానీ నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత నీకు ఆనందమే ఉంటుంది. అక్కడ ఏముంటుంది? ఏడుపు, పళ్ళు కొరుకుట ఉండదు. ఇక్కడే ఉంటుంది. ఇక ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వెళ్ళాల్సిన స్థలము ఆనందకరమైన స్థలం. అక్కడ ఆకలి దప్పికలు ఉండవంట. సూర్యుడు బాధ కూడా ఉండదు. ఏముండదు? సూర్యుడు యొక్క బాధ కూడా ఉండదంట. సూర్యుడు బాధనే ఉండదు, ఆకలి అనేది ఉండదు, దప్పిక. ఎందుకంటే అక్కడ ఉండేదే సమృద్ధి. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఈ భూమి మీద ఎవరైతే ఆకలితో చచ్చిపోతారో పరలోకాల వల్ల సంతృప్తిగా తింటారంట. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మీరు ఆకలి దప్పికల వారి ధన్యులు, మీదే పరలోక రాజ్యం అన్నాడు. ఏమన్నాడు? దేవుని కోసం ఆకలిని చంపుకుంటాం, ఆకలి తిండిని వదిలిపెట్టి దేవుని ఆరాధించే వాళ్ళకి అందరికీ ఒకవేళ ఆయన చనిపోతే ఎక్కడ ఉంటాడంటే పరలోకంలో ఉండి ఆయన సమృద్ధిగా ఉంటాడంట. అక్కడ సూర్యుడు బాధ ఉండదు. అంటే సూర్యుడు ఎండ తగులుతాము, మనం అల్లాడిపోతాం, అలాంటిది ఏమి ఉండదు. ఇక అక్కడంతా ఆనందమే, సంతోషమే. కానీ ఈ భూమి మీద విడిచిపెట్టిన వారందరికీ శ్రమలే. వాళ్ళు ఏడుస్తారు, అయ్యో నేను వెళ్ళలేదే పరలోకానికి. ఎన్నోసార్లు ఆ యొక్క సహోదరుడు వచ్చి చెప్పాడు, అదిగో ఆ ప్రైజ్ అమ్మ చెప్పింది, వీళ్ళందరూ చెప్పినా యేసయ్యని నమ్మలేదని ఏడుస్తారంట రొమ్ము కొట్టుకొని. మోకరిల్లు, అయ్యో నేను దేవునికి ఒక్కరోజు కూడా నేను ప్రార్థన చేయలేదని ఏడ్చేవారు తయారవుతారు. ఆ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది అవును ఆమెనంటే ఏంటి? జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందని దేవుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఖచ్చితంగా జరుగుతుంది. జరగదు, ఇది ఎప్పుడు జరగదు అని చాలామంది కొట్టిపడేస్తున్నారు కదా. వీళ్ళందరికీ దేవుడు ఒక రోజున జరిగి చూపిస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే నువ్వు అలాంటి పరిస్థితుల్లో రొమ్ము కొట్టుకునే పరిస్థితిలో ఉండద్దు. నువ్వు ఏడ్చే పరిస్థితుల్లో తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి నువ్వు. అదే దేవుని యొక్క ఆశ. నేను వస్తున్నప్పుడు, ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో, ఇప్పుడు తాత కానీ మాయి కానీ లేకపోతే ఎవరైనా వచ్చారనుకో, నువ్వు సంతోషంగా వాళ్ళని ఆహ్వానిస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారు. అలా కాకుండా ఏడ్చుకుంటే ఎందుకు వచ్చేనట్టు అని ఏడ్చుకుంటూ ఉన్నాం అనుకో, వాళ్ళు ఎంత బాధపడతారు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు తాత వచ్చాడు అనుకో, నువ్వు ఏడుస్తా వచ్చావా అంటే ఆయన ఎంత బాధపడతాడు. అలాగే నువ్వు ఆనందంతో సంతోషంగా వెళ్ళి తాత అని నువ్వు వాటేసుకున్నప్పుడు ఆయన ఆనందం ఎక్కువ అవుతుంది. అలాగే యేసయ్య వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలంటే సంతోషంగా, నా యేసు తండ్రి వచ్చేస్తున్నాడు, నాకు ఇంకా ఈ బాధలు లేవు, ఈ అప్పుల సమస్యలు లేవు, ఈ వ్యాధులు లేవు, నాకు ఇక్కడ ఈ లోకంలో నాకు ఏదీ లేదు, ఇక నా పరలోకంలోనే నా దేవుడు నాకు అన్నీ ఇస్తాడని ఆనందంతో వెళ్ళాలి. నువ్వు ఆనందం రావాలంటే నీలో దేవుడు అంటే ఇష్టం ఉండాలి. మొట్టమొదటి దేవుడు చెప్పిన మాటలు, ఇదిగో నేను యేసయ్య కోసం ఇన్ని చేశానన్న ఒక నమ్మకం ఉండాలి. నా యేసయ్య కోసం ఇన్ని ఆత్మలు రక్షించాను, నా యేసయ్య కోసం ఇన్ని కార్యాలు చేశాను. ఆ నమ్మకం నీలో ఉంటే, ఆ విశ్వాసం నీలో ఉంటే, ఆ యథార్థత నీలో ఉంటే, ఆ పరిశుద్ధత నీలో ఉంటే నీ మనసులో ఏముంటుందంటే ఆనందమే ఉంటుంది. అర్థమవుతుందా? ప్రతి నిమిషం ఎందుకు ఏడుస్తున్నావు అంటే, భూమి మీద పిల్లడు పుట్టిన కాడి నుంచి ఏడుస్తూనే ఉంటాడు. ఆడు ఒకవేళ ఏడవలేదంటే ఆడు చచ్చిపోయినాడు అనుకుంటారంట. పిల్లడు భూమి మీదకి ఆ తల్లి కడుపు నుంచి వచ్చిన తర్వాత ఆడు ఏడిస్తేనే ఆడు బ్రతికినట్టు. కానీ ఈ లోకంలో ఏడుపే నీకు ఉంటుంది, కానీ ఆ లోకంలోకి వెళ్తే నీకు ఏడుపు అనేది ఉండదు, ఇక ఆనందమే ఉండదు, ఏ ఆలోచన ఉండదు, ఏ టెన్షన్ ఉండదు. అలాంటి చోటు నీకు కావాలంటే ఇక్కడ కొన్ని నిబంధనలు పెట్టాడు దేవుడు. ఎలా ఉండాలంటే నువ్వు మంచిగా జీవించాలి,
నువ్వు జీవించడమే కాక అనేకులకు నేర్పించాలి. వినలేని పరిస్థితి ఇదే. ఇప్పుడు ఎవరైతే వింటలేదో, దేవుని మాటలంటే ఇష్టం లేకుండా అటు ఇటు పారిపోతూ ఉంటారు, వాక్యం వినటానికి ఇష్టం లేకుండా అటు ఇటు పారిపోతూ ఉంటారు, పాటలు పాడేంత వరకు బాగానే ఉంటారు, కానీ వాక్యానికి వచ్చేసరికి నిద్రపోతావు. వాక్యం చెప్పే సమయానికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళు దేవుడు ఎన్నుకోడు. నిత్యము దేవుని మందిరానికి వెళ్ళి ఆమె దేవునితో గడిపేంత వరకు, దేవునితో మాట్లాడేంత వరకు, ఆ లాస్ట్ ప్రార్థన వరకు ఎవడైతే నిలకడగా నిలబడగలుగుతాడో వాడిలో ఒక ఆత్మ బలం పొందుతాడు. ఏం పొందుతాడు? ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ రీఛార్జ్ మామూలుగా ఛార్జింగ్ తక్కువ పెట్టాననుకో ఎంత వస్తుంది? కొంచెం పెట్టాననుకో ఏమైంది, ఆటోమేటిక్గా ఎంత చూడాలో అంతవరకే చూస్తాం. అది ఫుల్గా పెట్టావనుకో రోజంతా వస్తుంది. అంటే నువ్వు ఆఫ్ పెట్టుకోవడం కాదు, నువ్వు ఆఫ్గా దేవుడి మందిరంలో ఉండటం కాదు, ఫుల్గా ఉండాలి. స్టార్టింగ్ ప్రార్థన కానించి ఎండింగ్ వరకు నువ్వు ఫుల్గా ఉంటే నీలో ఒక శక్తిని పొందుకుంటావు. ఈ ఫోన్లో అంత శక్తి వస్తుంది. ఆ తర్వాత ఇది ఎప్పుడు దాకా వాడబడితే రేపు సాయంత్రం దాకానే ఉండొచ్చు. నువ్వు వాడేదాన్ని బట్టి ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది. అంటే నువ్వు ఈ ఫోన్ ఎంత నువ్వు దేవునితో గడపాల్సిన సమయం కూడా అలాగే ఉంటుంది అన్నమాట. నువ్వు ఫుల్ఫిల్గా ఉండాలి. దేవుడు ఏమన్నాడు? 2.5 గంటలు గడపమన్నాడు. దేవుడి మందిరంలో ఎన్ని గంటలు గడపమన్నాడు? 2.5 గంటలు. అంటే స్టార్టింగ్ ప్రేయర్ కాడి నుంచి ఎండింగ్ వరకు 2.5 hours అన్నమాట. అంటే 2.5 గంటలు అంటే 1 గంట దేవునికి స్తుతులు చెల్లించాలి. అంటే ప్రార్థన, ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి. 1 గంట వాక్యం వినాలి. ఆ తర్వాత ఆ ఆఫ్ ఏంటంటే ఆశీర్వాదం. ఈ 2.5 గంటలు గడిపితే దేవుడు ఏమంటున్నాడంటే ఒక 10వ భాగంతో సమానం అంటారు. ఏ భాగంతో? బైబిల్ లేఖనం ప్రకారం 10వ భాగం. ఒకవేళ నీ దగ్గర ధనం లేదనుకో, నువ్వు 2.5 గంటలు ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలు చేయాలి? నీ దగ్గర దేవుని మందిరానికి ధనం లేక నువ్వు ఒకవేళ ఎల్లుంటే నువ్వు ఎన్ని గంటలు గడపాలంటే 2.5 గంటలు పర్ఫెక్ట్గా నువ్వు కలగడితే అది 10వ భాగంతో సమానం అంటారు. అందుకే దేవుని వాక్యంలో 1 గంట, ఒక దేవుని మందిరంలో 1 గంట గడిపితే ఎంత? 1 గడియ గడపడితే 1000 దినాలు శ్రేష్టం అంట. అంటే 1000 రోజులు నిన్ను దేవుడు కాపుదల ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టావు కాబట్టి. ఎందుకు? దేవునికి సంతోషం పెట్టావు కాబట్టి. అర్థమవుతుందా? దేవునిని సంతోష పెట్టావంటే ఆయన మందిరానికి వెళ్ళి ఆయన పలకరిస్తున్నావు, ఆయనతో మాట్లాడుతున్నావు. అంటే ఇప్పుడు దేవుడు సంతోషిస్తాడా, సంతోషించడా? ఇప్పుడు నువ్వు తాతల ఊరు వెళ్ళావనుకో, లేకపోతే అంత దూరం వెళ్ళేసరికి వాళ్ళు చూడగానే ఎందుకు వచ్చేవారా అంటారా, లేకపోతే ఆనందంతో వచ్చాడుదా మనవడానికి ఫీల్ అవుతారా? ఎందుకని? నువ్వంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి. అర్థమవుతుందా? నువ్వంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు ఎంతో ఆనందపడి. అలాగే దేవుడు నువ్వంటే ఇష్టము. ఎంత ఇష్టం అంటే ప్రాణం ఇచ్చేంత. ఎంత ఇష్టము? మరి వీళ్ళ ప్రాణం ఇస్తారో లేదో తెలియదు, కానీ దేవుడు ప్రాణం ఇచ్చేంత ప్రేమ నీ మీద చూపిస్తున్నప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఇంకెంత సంతోషపడతాడు. ఒక్కసారి ఆలోచించి, నీ అంతరంగంలో ఆలోచించి. వీళ్ళు ప్రాణం ఇస్తారో లేదో, మాటకి చెప్తారేమో ప్రాణం ఇస్తారో లేదో తెలియదు, కానీ ప్రాణం ఇచ్చే దేవుడు మాత్రం నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చాలా ఆనందపడతాడు. ఆయన మాటల ప్రకారం నువ్వు ఇంకా బాగుంటే ఇంకా సంతోషపడతాడు. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళని ఎదురు సమాధానం చెప్తే ఎలా ఉంటుంది చెప్పు? వాళ్ళని నిలకడగా లేకుండా ఇష్టానుసారంగా అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళకి కోపం వస్తుందా లేదా? అయ్యా వద్దయ్యా ప్రిన్స్, ఎందుకు అల్లరి చేస్తున్నావు, ప్రైజ్ ఎందుకు అల్లరి చేస్తున్నావు అన్నారనుకో, వాళ్ళు ఎంత చెప్పినా నువ్వు అల్లరి చేస్తున్నావు అంటే నీ మీద ప్రేమ కాస్త ఏమైపోతుంది? కోపంగా వచ్చేస్తుంది, చల్లారిపోతుంది. అదే నువ్వు వాళ్ళు చెప్పిన అయ్యో మా తాత వద్దన్నాడే, మా మాయ వద్దన్నాడే, ఎందుకు అల్లరి చేయటం, మెల్లకుండా ఉన్నా అన్న ఆలోచన వచ్చిందనుకో, వాళ్ళు అయ్యో నా మాటకి విని చక్కగా ఉన్నారని చెప్పి వాళ్ళు ఇంకా సంతోషపడతారు. నీకు కావలసింది ఏదైనా వస్తారు. నా పిల్లలు నా మాట వింటున్నారంటే మనం ఏం చేస్తాము? అయ్యో నా పిల్లలు నా మాట. అదే నా పిల్లలు నా మాట వింటలేదంటే వాళ్ళకి ఏమైనా చేయడానికి ఇష్టపడతారా అంటారు.
అనేది మీరే. ఈరోజున వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మాట వినాలి, వినడమే కాదు నడవాలి. అప్పుడు ఆయన సంతోషంతో నీకేమిస్తున్నాడు? ఆషామాషి రాజ్యం కాదు, పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని ఇస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుంది? వీళ్ళందరూ కానీ దేవుని పిల్లలు ఆనందంగా ఉంటారు. పాపం దేవుని ఆరాధించిన వాళ్ళు, దేవుని దూషించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే బహు భయంకరమైన పరిస్థితి. వాళ్ళు ఊహించు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంటే ఎంత ఏడుస్తారో చూడు. మరి ఎంత ఏడుస్తారో చూడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడు. ఆ ఏడుపు కొట్టు స్థలంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. నువ్వు సంతోషంగా దేవుని దగ్గరకు వెళ్ళాలి. నువ్వు సంతోషంగా దేవునితో గడపాలి. నువ్వు సంతోషంగా దేవుని ఆరాధించాలి. ఆ స్థలంలో నువ్వు ఉండాలంటే ఈరోజు దేవుని చెప్పిన మాట నువ్వు విను. దేవుని మాటలకు లోబడు, దేవుని వాక్యానికి లోబడు. ఆయన మాటలు నీతోనే మాట్లాడుతున్నాడు, గ్రహించు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి ఉట్టిగా రావటం కాదు, ఆ వాక్యాలు పట్టుకొని అనేక మందికి మాదిరితనంగా అయిపోవాలి. అనేక జీవితాలు మార్పు పొందాలి, అనేక కుటుంబాలు మార్పు పొందాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యానికి నిర్లక్ష్యం చేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావేమో. నీ ఇష్టంగా నీ పాపములో డొల్లాడుతూ పాపములు చేస్తూ దేవుని సన్నిధానానికి వచ్చి నీ ఇష్టంగా జీవిస్తే దేవుడు ఊరుకోడు. ఆయన కోపము రగులుతుంది. మొట్టమొదటిగా ప్రాణమిస్తానికి వచ్చాడు, ఇప్పుడు రాబోతున్నాడు. మేఘారుడే వస్తున్నాడు, అతి కోపం మీద వస్తున్నాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు? అతి కోపం మీద వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే తన పిల్లల్ని హింసించేస్తున్నారు. ఎవరో తన పిల్లల్ని హింసించేస్తున్నారు. దేవుని ఆరాధించే పిల్లల్ని ఈ రోజున ఏం చేస్తున్నారంటే చర్చిలోకి వెళ్ళి వాళ్ళని కొడుతున్నారు. ఆడవాళ్ళనైతే భయంకరంగా పాపం చేసేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు. అందుకే దేవుడు ఊరుకుంటాడా? ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ వాక్యంలో ఏమన్నా నిన్న చెప్పాను, వాళ్ళు యాజకుల వల్ల నేను చేశాను అంటే నేను సువార్థికుడిగా చేసిన నీ కనిగుడ్డు ముట్టితే, ఒక్కోసారి దైవజనులు కనుగుడ్డు ముట్టిన ఎడలా దేవుని కనుగుడ్డు ముట్టినట్టే అంట. అర్థమవుతుందా? నువ్వు ఒకవేళ నీ కనుగుడ్డు ముట్టుతున్నారంటే, నిన్ను కొడుతున్నారంటే దేవుని కొడతా ఉన్నారు. దేవుని కొడతా ఉంటే అక్కడ పరలోకంలో ఉన్న దేవదూతలు కోపంతో రగిలిపోతున్నారు. ఏ క్షణము దేవుడు ఒక్క మాట అన్నాడా వచ్చి మిమ్మల్ని నాశనం చేసేస్తాడు. అర్థమవుతుందా? ఈ భూమిని చల్లాచెదరు చేసేస్తాయి దూతలని. దేవుని ఆజ్ఞ కోసం ఎదురు చేస్తుంది. అంటే దేవుని మాటను లోబడే తత్వం ఎవరికి ఉంది? దేవదూతలకు. అర్థమవుతుందా? సైతాను దూతలు కూడా రెడీగా ఉన్నాయి. ఎప్పుడు యుద్ధానికి మొదలవుతుంది ఆ సమయానికి అది తర్వాత చెప్తాను. అది ఉన్నా కొద్ది దేవుని వాక్యంలో వెళ్ళే కొద్దు కొన్ని విషయాలు తర్వాత చెప్తాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆయన మేఘారుడు వచ్చి ఉన్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచేవారు చూచెదరు. భూజనులు అంటే భూమి మీద ఉన్న ప్రతి జనులు రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు రాబోతుంది. ఈరోజున ఎన్నో కుటుంబాలు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంటే ఈడ్చుకుంటూ వెళ్ళి కొట్టి తగలబెట్టేస్తున్నారు. దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు నా పిల్ల నిన్ను ఎవరైనా కొడితే మేము ఊరుకుంటామా? తల్లిదండ్రులుగా వాళ్ళ మీద గొడవకి వెళ్తాం, అవసరమైతే ఎంత దూరంకైనా వెళ్ళిపోతాం. ఎందుకు కొట్టారా అంటే మేము సాధారణ తల్లిదండ్రులమే, కానీ ప్రాణం ఇచ్చే తండ్రి ఊరుకుంటాడా? ఇప్పుడు నా మాట వింటున్నావు ప్రైజ్ నా మాట వింటుంది, ఇద్దరు మాట వింటూ ఉంటుంటే మీ ఒంటి మీద చేయేస్తే నేను ఊరుకుంటాను ఎవరినైనా? ఎందుకు? నా పిల్లలు నా మాట వింటారు. అదే మీరు నా మాట వినకుండా ఇష్టానుసారంగా ఉన్నారనుకో, కొట్టుకోండి అని వదిలేస్తారు. దేవుడు కూడా అంతే. నువ్వు దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నువ్వు జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆయన మాట ప్రకారం నువ్వు నడుస్తున్నప్పుడు, ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు నీ ఒంటి మీద చెయ్యి వేస్తే ఊరుకోడు. వాళ్ళ కుటుంబాలను సర్వనాశనం చేసేస్తాడు ఈరోజు కానీ దేవుడు అలా చేయకూడదని ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. నా పిల్లలను నువ్వు ముట్టవద్దు. ఇదే సందర్భంలో యాకోబునంట అలా మాయ చంపాలని చూశాడు.
యాకోబు ఏం చేశాడంటే వాళ్ళ మాయను వాళ్ళ కొడుకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు యాకోబును పంపించేస్తే ఆయనతో పాటు మనకు వచ్చిన సంపద అంతా గొర్రెలన్నీ ఎత్తుకెళ్ళిపోతాడు కదా, వాడిని చంపేసామంటే ఆ గొర్రెలన్నీ మనకే ఉంటాయి కదని పన్నాగం పన్నుతూ ఉంటారు. ఆ మాటలు యాకోబు విని, ఆ గోడ చాటున మాటలు విని తన భార్యలు చెప్పుకొని ఇక మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఎవరికి చెప్పా పెట్టుకొని వెళ్ళిపోయేసరికి లాబానికి కోపం వస్తుంది. ఏమొస్తుంది? లాబానికి కోపం వస్తుంది. ఒక పక్క వాళ్ళ అన్న అక్కడ చంపాలని చూస్తున్నాడు, ఎక్కడ వాళ్ళ ఊరు వెళ్తే. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇటేమో మామ చంపేస్తాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలని ఇక దేవుని ఇక ఎవరు కాదు, ఇటు చంపేస్తున్నారు, అటు ఈ ముందుకు పోయా వెనక నుయ్యి అంటారు కదా, అలాంటి పరిస్థితి అయింది. అప్పుడు ఒక్కటే చూశాడు. ఇక ఆ ఎడారిలో వాళ్ళందరినీ పంపించి నేను వస్తానని చెప్పి ఆ ఎడారిలో దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టాడు. అయ్యా, నేను పాపిని, నా అన్నను మోసం చేశా, నా తండ్రిని మోసం చేశాను, నన్ను క్షమించి నన్ను మార్చు అని ఆ రాత్రి దేవుడితో పెనుగులాడాడు. ఎప్పుడైతే దేవునితో పెనుగులాడి నువ్వు దీవించేదాకా, నువ్వు నన్ను క్షమించేదాకా నీ పాదాలు వదిలిపెట్టను అని బలంగా రాత్రంతా చీకట్లో, ఎడారంటే ఎలా ఉంటుంది, భయంకరమైన చలి ఉంటుంది, ఆ రాత్రి చీకటిగా ఉంటుంది, ఏ లైట్లో ఉండవు, కింద పాములు ఉంటాయి, ఏమున్నా సరే ఆ నేల మీద పడిపోయి దేవుని బ్రతిమిలాడుతున్నాడు. బ్రతిమిలాడే అనుభవం ఎవరిలో ఉంటుందంటే యాకోబులో ఉంటుంది. బలంగా నిన్ను వదలను, నేను నడువు నిప్పొచ్చేస్తుంది, ప్రార్థన చేస్తాను, మోకరిల్లటానికి అల్లాడిపోతున్నాడు. అయినా సరే ఎలాగైనా సరే నా నడుము విరిగిపోని, నా శరీరం విరిగిపోని, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నీ పాదాలని వదిలిపెట్టి. అర్థమవుతుందా? ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నడుము ఇరిగిపోతుంది, శరీరం ప్రతి అవయవం ఆయన నాశనం చేస్తుంది. ఈ యొక్క తొడగూటి ఇరిగిపోయే పరిస్థితిలో ఉన్నా సరే దేవుని వదిలిపెట్టలేదు. ఆ నొప్పితో అయినా సరే నువ్వు నన్ను దీవించాలంటే ఇక నుండి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేల్ అన్నాడు. ఏమన్నాడు? ఇక నుండి నువ్వు ఇశ్రాయేల్, నువ్వు ధైర్యంగా సమాధానంతో వెళ్ళన్నాడు. ఆ రాత్రి లాబాన్ దగ్గరికి వచ్చేసాడు. తెల్లారవగానే లాబాన్ వచ్చేసాడు. లాబాన్ వచ్చి ఇక నుండి నువ్వు ఈ ప్రదేశానికి రావద్దు అన్నాడు. మొట్టమొదటికి ఏమన్నాడు? నువ్వు నా ఇంట్లో ఉండు, నాకు సమృద్ధి వస్తుంది అన్నాడు. ఇప్పుడు లాబాన్ నువ్వు ఇక్కడ నుండి ఇక్కడ రావడానికి వీల్లేదని ఒక నిబంధన పెట్టేసుకున్నాడు. అసలు ఏం జరిగింది మాయా అని అడిగితే ఆయన చెప్పాడు, రాత్రి నీ దేవుడు వచ్చి నన్ను హెచ్చరించాడు. ఏమన్నాడు? నేను రాత్రి పడుకున్న సమయంలో నీ మీద కోపంతో నేను వస్తున్నా, ఆ కోపంతో నిన్ను చంపాలని నా పలగములతో వస్తున్నప్పుడు నీ దేవుడు నాకు ఎదురుపడ్డాడు. భయం పుట్టిందంట. ఏం పుట్టింది? భయము పుట్టిందంట. దేవుడు ఎదురుగా రాగానే నా కుమారుని ముట్టిన ఎడలా చస్తావన్నాడు. ఆ మాట వినగానే ఆయన శరీరం గజగజ వణికిపోయిందంట. అర్థమవుతుందా? నా కుమారుని నువ్వు ముట్టితే నువ్వు చస్తావన్నాడు. అంతే దెబ్బకి వణికిపోయిక నువ్వు నా దగ్గరికి రావద్దు, ఒకవేళ నువ్వు వచ్చావనుకో నీ దేవుడు నన్ను చంపేస్తాడు అని భయంతో నువ్వు రావద్దని అక్కడ ఒక ముట్టడి దెబ్బ వేశారంట. ఈ రోజుకి కూడా ఉంది. అది యాకోబు ముట్టడి దెబ్బ అంట. చూస్తాను ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కోసం నువ్వు నిలబడితే ఆయన నీ మీద ఒంటి మీద చేయేస్తే నువ్వు ఊరుకోవచ్చు, కానీ దేవుడు ఊరుకోడు. అర్థమవుతుందా? కానీ నువ్వు అలా ఉండాలంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుడు చెప్పిన మాట వినాలి. అప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడు. నా కుమారుడా, నువ్వు నా మాట వింటే, నా మాట ప్రకారం నువ్వు జీవిస్తే, నేను మరణము పరలోకం వచ్చేంత వరకు నేను వదిలిపెట్టను అంటాడు దేవుడు. ఏమంటున్నాడు? నువ్వు చనిపోయినా సరే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేంత వరకు నేను వదిలిపెట్టను అంటున్నాడు. ఆయన మాట వినాలంతే. ఆ మాట విని దేవుడు ఏం చెప్తాడో ఆ ప్రకారం నువ్వు జీవించేస్తే దేవుడు నీకు తోడై ఉంటాడు. అర్థమవుతుందా? అప్పుడు నీకు భయం ఉండదు. నా దేవుడు నాకు తోడున్నాడనే ధైర్యం ఉంటుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడు. దేవుడు కావాలా? ఈ లోకం కావాలి. లోకంలోనే స్నేహం కావాలి. ఈ రాత్రి దేవుడు నిన్నే సూటిగా అడుగుతున్నాడు.
లోకములో ఉన్న స్నేహము నీకు నరకం, దేవుని సావాసం నీకు పరలోకం. పరలోకం కావాలంటే దేవునితో గడపాలి, నరకమే కావాలంటే లోకంతో గడపాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడు. ఎంతకాలం దేవుని విడిచి వెళ్తావు? నీకు ప్రమాదం. అందుకే ఈ గ్రంథాన్ని రాయిసింది ఎందుకంటే మనకి హెచ్చరిక చేయటం కోసం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నుండి నువ్వు దేవుని మాటే వినాలి. ఈ రాత్రి అడుగు, అయ్యా నేను నీ మాట వినాలి. ఈ రాత్రి దేవుణ్ణి అడగాలి, నువ్వే నాకు కావాలి, నీ మార్గమే నాకు కావాలి, నీ వైపే నేను తిరగాలి, నీ ప్రేమను పంచాలి, నీ సువార్త ప్రకటించాలి అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నీకు ఆయన తోడుంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.